శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. రాళ్ళ ఉప్పుతో ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది. ఉప్పుకు లక్ష్మీదేవికి సంబంధం ఉంది. ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి అట. చాలామందికి ఆర్థిక రుణబాధలు, మానసిక ఇబ్బందులు వేధిస్తూ ఉంటాయి. ఎంత కష్టపడి సంపాదించినా చేతిలో డబ్బు నిలవడం లేదని బాధపడుతూ ఉంటారు. ప్రతికూల ఫలితాలు తరిమికొట్టి సానుకూల ఫలితాలను ఇచ్చే శక్తి ఒక్క రాళ్ళ ఉప్పుకే ఉంది. కంటి దృష్టి లోపాలను తొలగించుకోవాలంటే రాళ్ళ ఉప్పుతో ఈ క్రింది విధంగా చేస్తే సరిపోతుంది. ఒక గాజు బౌల్ తీసుకొని అందులో వంటకు ఉపయోగించే రాళ్ళ ఉప్పును బౌల్లో వేయాలి. ఆ బౌల్ను స్నానపు గదిలో పైభాగాన ఉంచాలి. ఈ బాటిల్పై నీరు పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. నీళ్లు పడితే ఉప్పు కరుగుతుంది. ఆ ఉప్పు కరిగిన తర్వాత దానిని తొలగించి మళ్ళీ ఉప్పును నింపి అదే ప్రాంతంలో ఉంచాలి. ఇలా చేస్తే ఇంటికి దృష్టి లోపాలు ఉండవు, దారిద్ర్యలో తొలగిపోతుంది. దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే, విభేదాలు తొలగిపోవాలంటే పడక గదిలో పై అలమారాలో రాళ్ళ ఉప్పును నింపిన బౌల్ను పెట్టి వారానికి ఒకసారి ఆ ఉప్పును మారుతూ ఉంటే సరిపోతుంది. ఇకపోతే రోజువారీ ఉపయోగించే వాహనాలను శుభ్రపరిచేటప్పుడు కూడా ఆ నీటిలో రాళ్ళ ఉప్పును వేసి శుభ్రపరచడం ద్వారా ప్రతికూల శక్తుల నుండి తప్పించుకోవచ్చు. ఇంకా వాహనాల కోసం వేసే అనవసరపు ఖర్చు తగ్గుతుంది. ఇంకా ప్రమాదాలు జరగకుండా కాపాడుతుంది. అంతేకాకుండా వారానికి 2 సార్లు స్నానం చేసే నీటిలో ఉప్పును వేసి స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు ఉండవు, మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి, సానుకూల ప్రభావం ఏర్పడుతుంది. ఉప్పును ఉపయోగించి మనం సంపాదించిన డబ్బు ఖర్చు కాకుండా చేయవచ్చు. దీనికోసం ఒక కుండలో ఉప్పును తీసుకుని అందులో మనం సంపాదించిన డబ్బును దాచిపెట్టాలి. ఈ విధంగా డబ్బును ఒక రోజంతా ఉంచి తర్వాత మరుసటి రోజు బీరువాలో దాచాలి. ఈ విధంగా చేసినట్లయితే డబ్బుకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఉప్పు గ్రహిస్తుందని పండితులు అంటున్నారు. దీంతో పాటు మంగళవారం ఒక గాజు గిన్నెలో నీళ్లను పోసి అందులో రాళ్ళ ఉప్పును వేసి ఇంట్లో ఏదో ఒక మూలలో ఉంచాలి. నీళ్లలో వేసిన ఉప్పు కరిగే కొద్దీ ఇంట్లో సమస్యలు తగ్గుతుంటాయి. లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా ఉండేందుకు ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పును వేసి అందులో 7 లవంగాలు ఉంచి ఇల్లంతా తిరిగి ఈ గిన్నెను ఇంట్లో ఎవరూ తిరగని ప్రదేశంలో ఉంచాలి. ఇలా ఏ రోజైనా సరే చేయవచ్చు. ఉప్పుతో ఈ విధంగా చేస్తే నెగిటివ్ ఎనర్జీ, రుణబాధలు, ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి.